అందరికీ హరే కృష్ణ. అందరు ఎట్లున్నారు? నేను ఇంకా పొద్దున్నే రెడీ అయిపోయినా. ఈరోజు మా జేజకి చెకప్, ఇంకా రెడీ అయిపోయినా పొద్దున్నే. ఈరోజు ఇంకా వ్లాగ్ చేద్దాము, ఫస్ట్ వ్లాగ్ ఈరోజుకి అని చెప్పి అనుకున్నా. ఇంకా రెడీ అయిపోయి కృష్ణుడితో మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా ప్రేయర్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడైనా మేము మా టీవీ దగ్గర ఒకటి ఇట్లా కృష్ణుడిది ఉంటుంది అనమాట. ఇంకా రెడీ అయిపోయి చూసుకున్నప్పుడు కృష్ణుడు గుర్తుకొస్తారు. అట్లా ప్రేయర్ చేసుకోవడానికి అని చెప్పి అలా పెట్టుకున్నాం. ఇంకా బయటికి వస్తానే ఇంకా నేచర్ చాలా బాగుంది. మా ఇంటి దగ్గర ఏమి ఇండ్లు లేవు కాబట్టి మొత్తం పక్షులు అలా అరిచేటన్నీ వినిపిస్తూ ఉంటాయి. సో అవన్నీ వింటూ ఉన్నాను. మా అమ్మ ముగ్గు కూడా వేసేసింది పొద్దున్నే, అది కూడా చూపిస్తాను. ఇంకా మా అమ్మ ఫుల్ పొద్దున్నే లేసేసి ముగ్గులు వేయడము అన్నీ చేస్తుంది కాబట్టి 5కి లేస్తుంది కాబట్టి మా అమ్మకి అలవాటు. ఇంకా పొద్దున్నే ఇంకా కార్ ఎక్కేసి, చలి కదా స్కూటర్లో ఏం పోతామని చెప్పి కార్లో వెళ్తూ ఉన్నాము. ఇంకా వాటర్ డ్రాప్లెట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత అసలు కూల్గా ఉందో మా ఇంటి దగ్గర. అసలు ఫాగ్ మొత్తం వాటర్ కారుతున్నాయి దానికి. ఇంకెళ్తా ఉంటే మా ఊర్లో అందరూ అప్పుడే లేసేసి ముగ్గులు వేయడం కూడా స్టార్ట్ చేస్తున్నారు. నేను మాత్రం ఇంకా చలి పెడుతుంది అంటూనే ఉన్నాను. అందరూ మాత్రం లేసేసి అన్నీ చేసేసుకుంటున్నారు. ఇంకా మెయిన్ రోడ్లోకి వచ్చేస్తాను. ఒక చిన్న బాబు వాళ్ళ డాడీ స్కూటర్లో ఎక్కించుకొని ఏదో క్రికెట్కి వెళ్తున్నాడు అనుకుంటా. క్రికెట్ బ్యాట్ కూడా ఉంది. అట్లా చిన్నపిల్లప్పుడు అంటే స్పోర్ట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళని తొడుకొని పోతూ ఉంటారు. మా నాన్న అడుగుతాను, నన్ను ఎప్పుడైనా అడిగినావా నాన్న అట్లా తొడుకొని పోవడానికి అని చెప్పేసి. అంతలోపల హాస్పిటల్ వచ్చేసింది. ఇది 7 రోడ్స్ ముందరే ఉంటుంది. ఎవరికైనా చూపించుకోవచ్చు, మంచి హాస్పిటల్. ఇంకా మా జేజ చెకప్కి రెడీ అయిపోయింది. అక్కడ తీసుకుంటూ ఉన్నారు బ్లడ్. 2 బాటిల్ గుంజుతారని చెప్పి భయపడిపోతూ ఉంది. ఇప్పుడు చూస్తే మా జేకి ఎప్పుడూ భయమే అనమాట. బ్లడ్ తీస్తారు, నేను ఇంకా నెక్స్ట్ నెల పోతాలే ఇట్లా అంటూ ఉంటుంది. ఇంకా అది అయిపోతానే ట్యాబ్లెట్స్ వేసుకోవాలా, తినాలి కాబట్టి తినక ముందు ఒకటి, మళ్ళీ తినిన తర్వాత 2 అంట. సో మీరు హెల్తీగా ఉండండి అబ్బా నాయన, ఇన్ని ట్యాబ్లెట్లు వేసుకోవడం కంటే కొంచెం ఇప్పుడే ముందు నుంచి హెల్తీగా ఉంటే మంచిగా ఉంటుంది. ఇంకా నేను ఏం చేద్దామని చెప్పి వాకింగ్ చేస్తూ ఉన్నా. తెల్లారింది కొంచెం ఇంకా అట్లా అన్నీ చూస్తూ ఉన్న పక్షులు అవన్నీ నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ కొంచెం చెట్లు ఉంటాయి అన్నమాట బ్యాక్ సైడ్. ఇంకా అవన్నీ చూసుకుంటా నడుచుకుంటూ ఉన్నాను. ఇంకా మా జైతో అట్లా మాట్లాడుతూ పక్షుల పైన నడుస్తూ ఉన్నాయి. వాటివి కూడా ఎక్సర్సైజులు చేస్తాయి తెలుసా. అట్లా ఎట్లా తిరుగుతున్నాయి, మళ్ళీ నిలుచుకుంటున్నాయి, అన్నీ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే మామూలుగా అన్ని దేవుళ్ళ కన్నా కృష్ణుడే ఎక్కువ అనుకున్నా. మళ్ళా ఇంక అప్పటి నుంచి ఆ దేవుడే, వెంకటేశ్వర స్వామి లేదు. మళ్ళీ పెళ్ళైనాక మీ ఇంటి దేవుడే కృష్ణుడు అయినాడు, దేవుడు అట్ట పంపించినాడు కదా. ఆ హాస్పిటల్ పక్కనే ఇక్కడ ఫైర్ ఇంజిన్ ఆఫీస్ ఉందన్నమాట. వాళ్ళు చెకప్ చేసుకుంటున్నారు పొద్దున్నే. అంటే సడన్గా కాల్ చేస్తారు కదా, అప్పుడు వెళ్ళినప్పుడు చెకప్ చేసుకోరు కాబట్టి అన్నీ వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉన్నారు. అవి ఆరనేస్తా అట్లా. అప్పుడు నాకు మా జయకి ఒక రీల్ గుర్తుకొచ్చిందని చెప్పినాను. మీ కొడుకు ఏ దాంట్లో పని చేస్తున్నాడు అంటే కొంపలారిపే దాంట్లో పని చేస్తూ ఉంటాడు ఎప్పుడని అంటే, అదే ఫైర్ ఇంజిన్ అనమాట. కొంపలు అంటే ఏం లేదు, అంటే ఇండ్లు అంటుకుంటూ ఆర్పుతారు కదా, అదే ఆ రీల్ చెప్తూ ఉంటే మా జయ నవ్వుతూ ఉంది. ఇంకా పక్కన కూడా అన్నీ ఉన్నాయి. చూస్తే అంతా వాళ్ళు స్టార్ట్ చేయడము, వాటర్ సరిగ్గా ఉందా లేదా అన్నీ చెక్ చేస్తూ ఉన్నారు మోటర్ వేసి. ఇంకా మా జయతో అవన్నీ చెప్తూ ఉండి అట్లా జోక్గా గడిపించేసిన. ఆ తర్వాత మా చుట్టూ కూడా మనుషులందరూ కూర్చుంటున్నారు, ఒక్కొక్కరు వస్తూ ఉంటారు చెకప్ చేయించుకోవడానికి. ఇంకా అట్లా తెల్లారిపోయింది. సరే ఇంకేముంది తెల్లారుతా ఉందని చెప్పి మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి అట్లా చూస్తూ మాట్లాడుతూ మా జయతో ఫోన్ చూసుకుంటా గడిపేస్తాను. ఇంకా అలానే ఇంకా ఆకలి అవుతూ ఉంది. మా జయ తినేసింది కాబట్టి గమ్మున ఉంది. నాకు ఆకలి అవుతుందని బయటకు వచ్చేసా. ఇంకా తిందామని 7 రోడ్స్, ఇది మా కడపలో సర్కిల్ అనమాట. 7 రోడ్ సర్కిల్ అనేది, దాని ఎదురుగానే శ్రీకృష్ణ వెజ్ ఉంది. అబ్బా కృష్ణ ఉన్నాడని చెప్పి దూరేసాను. ఇంకా అక్కడ చూస్తే పొంగల్ ఇచ్చారు. ఆ పొంగల్లోకి పెరుగు చట్నీ ఇచ్చారు, ఆ చట్నీ ఇచ్చినారు. ముందరే ఇట్లా మాకు లోగో వేసినారు. జగన్ ఉన్నప్పుడు ఇలా సర్కిల్స్ అన్నీ చేంజ్ చేశారు, అది కొత్త సర్కిల్ అనమాట. అన్ని సర్కిల్ దగ్గర అట్లే ఉంటాయి కొత్తగా. ఇంకా ఆ పెరుగు చట్నీ ఏందబ్బా సాంబార్ అన్న ఇప్పించుకున్నాం అనుకుంటున్నా, కానీ ఏమి ఇప్పించుకున్నాం, ఆ అప్పేమో ఎట్టవు అని చూస్తున్నాడు. సర్లే ఇంకా అడ్జస్ట్ అయిపోయి చట్నీతో తిందామని తినేసి వచ్చేసి
ఇంకా మళ్ళీ అందరు చాలామంది ఎక్కువైపోయినారు. ఇంకా వాళ్ళతో అందరితో మీటింగ్లు పెట్టి వాళ్ళతో అందరితో మాట్లాడుతూ ఉన్నాను. ఇట్లా మీ హెల్త్ ఎట్టుంది ఏమి వాళ్ళకు ఫస్ట్ తినకముందు ఒక స్లిప్ ఇస్తారు. దాంట్లలో ఎంత ఉంది వాళ్ళకి షుగర్ అని చెప్పి చూస్తూ ఉన్నాను అందరు స్లిప్లలో. అక్కడ ఉన్న తాతయ్య అయితే ఫుల్ జమ్ అనమాట, అన్నీ మాట్లాడేస్తున్నాడు. ఇంకా అట్లా చెకప్ అయిపోయింది. ఇంకా ఇంటికి కూడా బయలుదేరిపోయినాం ఆటోలో. ఇంకా ఆటోలో ఇంటి నుంచి వస్తూ ఉంటే మా కొత్తింట్లో మేము కొత్తింట్లో చేరుతాం మాకు కొన్ని రోజుల్లో. అప్పుడు హౌస్ సిరీస్ కూడా చేస్తాను, చూద్దాం. అప్పుడు వెయిట్ చేస్తున్నా అంతవరకు. ఇంకా మా ఇంట్లో పని జరుగుతుంటే అది చూడ్డానికి వెళ్ళా. ఇంకా వస్తానే ఇంకా మా మామయ్యది బర్త్డే రోజు. సో అన్నీ ఏమి సెటప్ అని అడుగుతూ ఉన్నాను. అట్లా మా భైరవ్ స్నోఫీ వీళ్ళు కుక్కలు వాళ్ళు ఇంకా తిరుగుతూ ఉన్నారు. అవి ఇవి చూస్తూ ఉన్నా. మా అత్తమ్మ అంత లోపల బియ్యం కడుగుతూ ఉంటే అవి ఏంటో అని చెక్ చేయడానికన్నా ఎక్కి చూసేసి వెళ్ళిపోతూ ఉంది. ఇంకా మళ్ళీ మా ఇంటికి వచ్చేసి ఇంకా తిన్నామని చెప్పేసి. ఈరోజు సాటర్డే కదా, మా సాటర్డే ఉంటే పులగమన్నము, శనక్కాయ చట్నీ, ఇంకా పెరుగు, అక్కడ నెయ్యి. ఇంకా నేను తింటూ ఉన్నాయి ఎట్లుంది. ఇంకా మీకు మీ ఊర్లో ఏం చేసుకుంటారు సాటర్డే అవి చెప్పండి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ స్టాప్ చేయలేదు. ఇంకా చెట్లు కడగడం స్టార్ట్ చేసిన. సండే ఇంకా సాటర్డే సండే అంటే ఇంకా ఎప్పుడు నేను చెట్లకు నీళ్ళు పోసుకోవడం ఇదే చేస్తూ ఉంటా. ఇంకా బ్యాంబూ ట్రీ ఇది 3 డేస్కి ఒకసారి మనం వాటర్ చేంజ్ చేస్తాము. అట్లా చేంజ్ చేసేసి ఫిల్టర్ వాటర్ యూస్ చేయాలి. మెయింటెనెన్స్ ఎక్కువ కాబట్టి మనం మెయింటైన్ చేయాలి. ఇంకా కొందరు శాండ్లో కూడా పెడతారు, ఆ శాండ్లో కూడా పెట్టచ్చు. కానీ నేను వాటర్లో పెడతాను. నేను ఎందుకంటే చేంజ్ చేస్తూ ఉంటాం ఎవరో ఒకరు చూసినప్పుడు అప్పుడప్పుడు. ఇంకా వాటిని మొత్తం కూడా క్లీన్ చేస్తాను నేను వాటర్తో, ఎందుకంటే దానిపైన కూడా లీవ్స్ పైన అంత దుమ్ము పడుతుంది అని చెప్పి. అట్లా ఇంకా అవి క్లీన్ చేసేసి మొత్తం నీట్గా. మా ఇంట్లో కొన్ని రాళ్ళు ఉన్నాయి, కలర్ రాళ్ళు. అవే గోళీలు ఇంకా రాళ్ళు అప్పట్లో చిన్నప్పటి అవే దొరికాయి. ఇంకా 3 ఉన్నాయి సర్లే అని చెప్పి అడ్జస్ట్ అయిపోయి ఆ 3 వేసాను. చూడండి బాగుంది కదా, బ్లూ కలర్ అది ఎల్లో కలర్ అట్లా. ఇంకా మనీ కూడా పెడితే మంచిది కాబట్టి నేను ఒక 3 రూపీస్ మనీ వచ్చేసి దాంట్లోనే మధ్యలో సెట్ చేస్తూ ఉన్నాను. ఇంకా అది అట్లా చూసి పెడుతున్నా. ఇంకా మధ్యలో ఒక థ్రెడ్లా కట్టి ఉంటారు కదా, ఒకటి అవి పోకుండా లేయర్స్. మోస్ట్లీ మీరు చెక్ చేసుకోండి తీసుకునేటప్పుడు 21 స్టెమ్స్ ఉండేలాగా అండ్ 3 లేయర్స్ ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే 21 అంటే మంచిదన్నమాట. 2 + 1 ఇట్లా 3 అలా 6 9 అలా నెంబర్స్ వచ్చేటి టోటల్. సో మీరు కూడా పెట్టుకోండి, మంచిది, బాగుంటుంది. నేనైతే డైనింగ్ మీద పెడతాను తినేటప్పుడు, అలాగా బాగుంటుంది. నాకు ఇష్టం అన్నమాట. కొంచెం చెట్లు అంటే ఇండోర్ ప్లాంట్స్ మంచిది కాబట్టి, ఇంకా మంచి ఆక్సిజన్ ఎక్కువ వదులుతుంది కాబట్టి లక్కీ బ్యాంబూ ప్లాంట్ అని చెప్పి. ఇట్లా నా కాడ 2 ఉన్నాయి. ఇంకా ఆ తర్వాత మా జేజ్ వచ్చి కొత్తింటి దగ్గర కొన్ని ప్లాంట్స్ కొనుక్కొని వచ్చాము మేము. చామంతి పూలు ఎల్లో కలర్ది, వైట్ కలర్ది. ఇంకా మర్వం అని చెప్పి పూలల్లో వేసుకుంటారు కదా, స్మెల్ బాగా వస్తుంది అది. ఇంకా వాటి కోసం మట్టి కలుపుతున్నాము. ఎరువు తెచ్చి ఎర్రమట్టి ఇంకా ఇసుక 3 కలిపి కంబైన్ చేసేసి వీటికి ఫిల్ చేసేసి ఇంకా మర్వం నాటేసాము మొత్తము. మీకు ఎవరికైనా మర్వం ఇవి కావాలంటే సాటర్డే సండే నెల్లూరు నుంచి ఒక ఆమె 1 టౌన్ దగ్గర పెడుతుందన్నమాట, వైవి స్ట్రీట్ దగ్గర, మీరు చెక్ చేయండి. ఇంకా ఆ తర్వాత వస్తాను. మా మామ బర్త్డే అని మార్నింగ్ అని చెప్పినాను కదా, ఇంకా వాటి కోసం అని చెప్పి కేక్ కోసం అని చెప్పి ఆర్డర్ ఇచ్చింది తీసుకోవడానికి అని చెప్పి వెళ్తూ ఉన్నాము. ఇంకా అట్లా చూసుకుంటా వెళ్తూ ఉన్నాం. ఇక్కడ కూడా ఒక నర్సరీ ఉంటుంది, అది కూడా బాగుంటుంది. కిడ్స్ ఇంకా బర్త్డే ఇంటికి సెలబ్రేషన్స్ వస్తాను. అంటే ఇంకా బర్త్డే ఇట్లనే కోసం మా ఉంటాయో మామ వచ్చే చూపిస్తాం వరకు మీకు వెయిట్ చేయాలి అందరికీ. కదా, అంత లోపల ఏం ఇలా చేస్తామని ఉంటాయి చెప్పేసి అన్నమాట. చిన్నప్పుడు ఎవరో ఆల్బమ్ అప్పుడు చూస్తాను. స్పెల్లింగ్లో ఆర్ చూడండి ఎంత స్టైలిష్గా పెట్టారో. మీకు ఈ పార్లేజీ పైన ఫోటో ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంది కదా కట్టింగ్ అంతా. 20s కిట్ కట్టింగ్ అట్లే కట్టింగే కావాలా. స్నాప్ తీసుకుంటాను, మెల్లింగ్ స్నాప్ తీసేస్తుంది. లేదు 400 నానా, ఏంది నాన్న ఇంత కష్టపడి తిప్పుతూ ఉంటే మళ్ళీ ఫన్నీ ఇన్సిడెంట్, తల కొట్టుకుంటా ఉంది. ఏందో సర్ప్రైజ్ అని చెప్పి చేతులు చూపిస్తూ ఉంది. మెయిన్గా ఈ ఫోటోలు చూడడానికి కారణం ఏంటంటే రీక్రియేట్ చేయాలని చెప్పేసి. ఇక్కడ మధ్యలో బ్లూ కలర్ పిలకలు వేసుకొని ఉన్నారు కదా, వాడే లాస్ట్లో బ్లూ కలర్ ఉన్నాడు, వాడు మా తమ్ముడు. ఈ సైడ్ ఒక ఎత్తుకొని ఉన్నారు కదా వైట్ కలర్ ఫ్రాక్లో, అది వచ్చేసి ఇక్కడ లైట్ గ్రీన్ కలర్ ఫ్రాక్ డ్రెస్ వేసుకున్న పాప. ఇటు పక్క బ్లాక్ కోట్ వేసుకున్న పాప వచ్చి ఇక్కడ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్న పాప, కింద బ్లూ కలర్ వచ్చేసి నేను.
ఇంకా ఇటు పక్కన నా పక్కన చిన్న పిల్ల ఉంది కదా, ఇక్కడ లాస్ట్లో లెఫ్ట్ సైడ్ చూస్తే ఒక పాప ఉంది కదా, ఆ పాప మా చెల్లి. మేము ముగ్గురం అన్నమాట. ఇక్కడ బ్లూ, ఎల్లో, అక్కడ పింక్. అందరు ఫోటోగ్రాఫర్లు అందరు ఫోటోలు తీస్తున్నారు, అగ్గిపెట్ట మర్చిపోయినారు. ఇంకా తెచ్చి ఇంకా వెలిగిస్తూ ఉన్నాడు. అందరు చూడు ఫోటోల కోసం సెట్ చేసుకుంటూ ఉన్నారు. మా తమ్ముడేమో అది ఎట్లా పేల్చాలా అని చెప్పి చూస్తూ ఉన్నాడు. మీకు ఈ ముందు ముందు ఒక జోక్ ఉంటుంది అనమాట, చూడండి. ఇంకా అట్లా ఇంకా వెలిగించేసినాం. ఇంకా అది రావట్లేదు, ఎంత ట్రై చేస్తున్నా అది ఇంకా కొట్టుకుంటున్నారు ఇద్దరు. ఇది రావట్లే. ఇంకా ఆడేమో కేక్ కటింగ్ కూడా జరిగిపోతుంది, ఇది ఇంకా ఓపెన్ అవ్వట్లేదు. కామెడీ అంటే కామెడీ అదైతే అసలు ఇంకా వివచ్చంగా. ఇంకా కోసినాక ఇంకా పెడదామా అనేటప్పటికి కరెక్ట్గా బల్ల పేలుతూ ఉంది. అది పేలింది, ఇంకా సడన్గా వెళ్ళింది అది కూడా. ఇంకా తినిపించుకోవడం కూడా స్టార్ట్ చేసేసాము. వీళ్ళు ఇంకా కొట్లాడుకోవడంలోనే ఉన్నారు. పేలుస్తారేమో అని చెప్పి దాటి పక్కనే పెట్టి ఉన్నాం కెమెరా. ఇంక ఏం పేలుస్తారు, ఇంకా రాదులే ఇంకా అని చెప్పేసి సర్లే అని కెమెరా ఇట్ట తిప్పుతూనే అది పేలిపోయింది అనమాట. అర్రే నేను ఇంకేం చేయలేక ఆ ఫోటో ఇంకా అట్లనే ఉంది. ఇంకా అందరం కలిసి గ్రూప్ ఫోటో తీసేసుకున్నాము. ఇంకా బాయ్స్ కూడా అందరూ వెళ్ళి తీసుకోండి అని చెప్తే వాళ్ళు కూడా తీసుకొని వచ్చినారు. ఒకరు మిస్ అయినారు ముందు, ఇంకా వాళ్ళు తీసేసి ఇంకా డాగ్ని నిన్ను దూరంగా పిలుచుకొని పోతున్నా. ఇక్కడ ఒక స్టోరీ ఉంది. ఏంటంటే ఇక్కడ ఉన్న డాగ్ ఉంది కదా, బయట ఇళ్ళల్లో పెడతారు కదా, బిందె పెట్టేసి దాంట్లో కడుగు నీళ్ళు అలా వేస్తారు. ఆ బిందెలోకి పొట్టి తలకాయ పెట్టేసి బిందె పైన పాటు ఉండే దానికంతా తలకు పెట్టేసుకొని వచ్చేసింది. ఇంకా మా నాన్న వాళ్ళు వెళ్ళిపోయి తీసేసి అదంతా వచ్చినారు. అది తిప్పుతూ ఉంది మా నాన్న వాళ్ళని అటుపక్కకి ఇటుపక్కకి అని చెప్పేసి. ఇంక ఎట్లో కట్ట ఆ బిందెని కట్ చేసేసి మా చెల్లి మా నాన్న వచ్చినారు. ఇంకా అది వచ్చి ఇక్కడ పనుకునింది. ఇంకా ఆ తర్వాత ఇంకా మమ్మల్ని చూసి భయపడుతుంది అనమాట, మళ్ళీ మేము ఏం చేస్తాము అని చెప్పి. రమ్మంటున్నా రావట్లేదు. ఇంకా సర్లే ఇంకా ఇప్పుడే కదా పెరిగింది, భయపడింది అని చెప్పి. అదేనా ఎప్పుడు నేను కూడా ఉన్నాను అని చెప్పి అది నన్ను చూడు అని చెప్పి చూపిస్తుంది. తిన్నావరా ఈరోజు? ఎవరు పెట్టారు నీకు? ఎవరు పెట్టినారు? ఎవరు పెట్టినారా నీకు? ఏంది అన్నం పూసావు? ఏందో ఏం పూసినావురా నువ్వు? ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా చాంటింగ్ చేద్దామని పైకి వచ్చిన. నాకు ఈరోజు చాలా చాంటింగ్ పెండింగ్ ఉండిపోయింది. ఈరోజు చేయలే, మార్నింగ్ నుంచి చేయలే కాబట్టి ఇంకా. సో మార్నింగ్ అంతా ఇంకా ఫుల్లీ అట్లా ఇట్లా తిరిగినా కదా, ఇంకా చాంటింగ్ ఎక్కువ రౌండ్స్ ఉన్నాయి అని చెప్పి అదేం ఆలోచన. ఎక్కడున్నా ఒకవేళ చాంటింగ్ ఆ రోజు చేయలేదనుకో ఇంకా అదే ఉంటుంది అనమాట. ఈరోజు చాంటింగ్ చేయలేదు, ఇంకా చాంటింగ్ చేయలేదు అని చెప్పేసి. చాంటింగ్ ఒక్కటే మన సోల్కి ఏంటంటే ఫుల్ కనెక్ట్ అవుతాం గాడ్కి. సోల్కి చాంటింగ్ చేసేటప్పుడు గాడ్తో మాట్లాడినట్లు ఉంటుంది అనమాట. మనకి స్నానం చేస్తాము అప్పుడు అంతా శుద్ధి అయిపోతుంది బాడీ మొత్తము, నార్మల్గా ఎలా చేస్తామో అలానే చాంటింగ్ కూడా ఒక సోల్కి చాంటింగ్ చేయడం వల్ల ఆడ ఎలా బాత్ చేస్తావో అలాగే ఇక్కడ సోల్ని కూడా క్లీన్ చేసే పద్ధతి అనమాట. ఇంకా చాంటింగ్ మధ్యలో ఇంకా వీడియో ఆఫ్ చేసి మళ్ళీ ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది కదా, మీకోసం మళ్ళీ లాస్ట్లో ఇంకా చాంటింగ్ అయిపోతుంది, లాస్ట్ రౌండ్ ఉందన్నాక లాస్ట్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకా చూస్తూ ఉన్నాను. ఇంకా చాంటింగ్ చేసిన తర్వాత ఇంకా లాస్ట్లో ప్రేయర్ ఉంటుంది అనమాట. ఇంకా ప్రేయర్ చేసేసుకొని ఇంకా నేనైతే చాంటింగ్ అయితే హరే కృష్ణ మహామంత్ర చేస్తాను అనమాట. నేను కృష్ణ డివోటీ. ఇట్లా నేను మా ఇంటి దేవుడు కృష్ణ కాబట్టి ఎక్కువ కృష్ణుడినే తలుస్తాను అనమాట. ఇది జగన్నాథ్. నేను నా చాంటింగ్ బ్యాగ్కి జగన్నాథ్ ఉంటాడు అనమాట, చూస్తా చేస్తాను. ఎందుకంటే జగన్నాథ్ ఐస్ నాకు చాలా ఇష్టం. సో అందుకని చూస్తా చేస్తా ప్రేయర్ ఎప్పుడు కూడా. ఇంకా భూదేవికి కూడా దండం పెట్టుకొని ఆ తర్వాత మళ్ళీ బుక్ స్టార్ట్ చేస్తాను అనమాట. రోజుకు ఒక 3 pages అట్లా. ఇది ఈజీ టు జర్నీ టు అదర్ ప్లానెట్స్ అనేది ఈ బుక్ని నేను స్టార్ట్ చేశాను. దీంట్లో అయితే మోస్ట్లీ ఏముంటుందంటే మెటీరియల్ థింగ్స్ ఎలా అని చెప్పేసి ఉంటుంది. ఎట్లా మనం సోల్ కనెక్ట్ అవ్వాలా, మెటీరియల్ థింగ్స్తో ఎట్లా డిస్ట్రాక్ట్ అవ్వాలా, ఎలాగ అవాయిడ్ చేయడానికి మొత్తం అవన్నీ ఉంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి ఏదో ఒక బుక్. ఇది ఈ బుక్ అనే కాదు, మీరు గీత స్టార్ట్ చేయండి, మంచి టైం ఇది. ధనుర్మాసంలో గీతాన్ని స్టార్ట్ చేసి ఎవరికైనా గీతాన్ని పంచడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. రోజంతా ఏదో ఒకటి చేస్తూ ఉంటాం కదా, దాంట్లో మనకు కూడా
మన స్పిరిచువల్ లైఫ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి నచ్చింది చేయండి. ఈ వీడియో ఇంతే. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరికీ హరే కృష్ణ.